హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి హోమ్ డైరీ. ఈరోజు వచ్చేసి మొత్తం ఈ రోజంతా నేను ఎలా ప్రొడక్టివ్గా వర్క్ చేసుకున్నాను, పిల్లలతో టైం స్పెండ్ చేయటం కానీ మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ చూడబోతున్నారు. ఒకవేళ మీకు ఈ టాపిక్ నచ్చకపోతే ఇక్కడే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ముందు రోజు నైటే 1 గ్లాస్ వరకు కూడా శనగపప్పు నానబెట్టుకున్నాను. అంటే శనగపప్పు కొబ్బరికాయ కర్రీ కోసం అండి. ఇది చాలా బాగుంటుంది. కర్రీ అయితే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఓవర్ నైట్ నానబెట్టడం వల్లే మనకి ఈ పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక గిన్నెలో పెట్టి వాటర్ వేసేసుకుని ఉడికించేసుకోవాలి. ఇది అలా అవుతున్న టైంలోనే మనకి ముందు రోజువే మనకి గిన్నెలు ఉంటాయి కదండి, గిన్నెల బుట్టనంతా కూడా మనం సెపరేట్ చేసేసుకుని ఎక్కడక్కడ సర్దేసుకోవాలి. మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీద ఉండకూడదండి. అది ఇలా ఒక పని చేస్తూనే నెక్స్ట్ వేరే పని కోసం కూడా మనము ప్రిపేర్ చేసేసుకుంటూ ఉండాలి. ఒక పక్క చూసారా అది ఉడుకుతుంది, వేరే పక్క నేను రైస్ కూడా నానబెట్టేస్తున్నాను. ఇక్కడ మా అందరి కోసం నేను చేస్తానండి. కుక్కర్లో కానీ కరెంట్ కుక్కర్లో కానీ నేను వెయ్యను. పిల్లలకి కొంచెం వేడి చేస్తుందనేసి నేను నార్మల్గానే గిన్నెలో వారుస్తాను. సో ఇక్కడ ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా, ఇది ఉడుకుతూ ఉంటుంది. లోపే ఒక 6-7 మినిట్స్కే మనకి ఉడికిపోతుందండి పప్పు. నెక్స్ట్ ఇందులోకి మనకి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీ చేసుకోవాలి. ఆనియన్స్ వచ్చేసి చిన్నవి ఒక 3 అయితే సరిపోతుంది. పైన పీల్ కట్ చేసేసి బాగా వాష్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. మా ఇంట్లో ఫేవరెట్ అనమాట ఇది. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు నేను చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు వెన్స్డే, సో మేము ఎలాగో మార్కెట్కి వెళ్తాము. సో ఈలోపు నాకు ఒక కొబ్బరికాయ ఇంట్లో ఉందండి. సో చేసేస్తున్నాను అనమాట. ఇది లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ఉంటుంది కదా, త్వరగా అయిపోతుంది. సో ఆనియన్స్ని బాగా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా స్లైసెస్లా కన్నా కూడా చిన్న ముక్కలు అయితేనే బాగుంటుందండి టేస్ట్. సో చిన్న చిన్నగా కట్ చేసేసి అన్నీ కూడా పక్కకు పెట్టేద్దాము. మనము ఇందులో కారం వేసుకోము. సో పచ్చిమిర్చి అయితే బాగుంటుంది. ఒక 4-5 మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా. సో తీసేసి అవి కూడా కట్ చేసేసి వేసేస్తున్నాను. పిల్లలు అయితే ఇంకా లేవలేదండి. నేను 5కే లేచేస్తాను. పిల్లలు లేచే కన్నా ఒక 1 అవర్ ముందు లేచి మనం వంట పని అంతా కంప్లీట్ చేసేసామంటే వాళ్ళు లేచాక మనకి పెద్ద బర్త్డే అనిపించదు. సో ఈ 5 to 6కే నేను వంట ప్రిపేర్ చేసేస్తానమాట. కర్రీ కానీ ఇలా రైస్ కానీ రెడీగా పెట్టేస్తాను. వాళ్ళు లేచాక నేను టిఫిన్ రెడీ చేసి పెట్టేసి పంపేస్తానమాట స్కూల్కి రెడీ చేసేసి. సో ఇక్కడైతే నాకు పప్పు పర్ఫెక్ట్గా ఉడికేసింది. సో ఇలా తర్వాత ఈ వాటర్ని చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఈ వాటర్తో మనకి చారు కాసుకోవచ్చండి. నేనైతే ప్రిపేర్ చేయట్లేదు. నెక్స్ట్ పక్కన రైస్ కూడా పెట్టేశాను ఎసరు. నేను ఇక్కడ చియా సీడ్స్ నానబెట్టుకున్నానండి ముందు రోజు నైటే. ఒక 1 గ్లాస్ తీసుకుంటున్నాను నేను డైలీ మార్నింగ్. లెమన్ కూడా ఒక్కొక్కసారి యాడ్ చేస్తా, ఒక్కొక్కసారి యాడ్ చేయను. నెక్స్ట్ కొబ్బరి కూడా 1 గ్లాసు పప్పుకి 2 గ్లాసుల కొబ్బరిని తురిమేసి పెట్టుకోవాలి మనం. సో మిక్సీలో యాడ్ చేసేసాను అవి కూడా. నెక్స్ట్ ఈ పప్పు నేను సెపరేట్ చేసేసి ఒక గిన్నెలో పెట్టి మళ్ళీ పక్కకు పెట్టేస్తున్నాను శనగపప్పుని. సో క్లీన్ యాజ్ యూ గో. నేను సింక్లో ఒక 2-3 గిన్నెలు ఉన్నా కానీ నేను క్లీన్ చేసేస్తానండి. నాకు ఇష్టం ఉండదు అలా ఎక్కువ వచ్చేయటం. ఎలానో పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి దాని నిండా నిండిపోతాయి. ఈ లోపే చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా క్లీన్ చేసేస్తే పెద్ద బర్డెన్ అనిపించదు, హెవీగా అనిపించదు. సో కొన్ని ఉంటే తోమేసి మళ్ళీ ఓ పక్క ఎసరు మరిగింది, రైస్ వేసేసాను, పక్కన కర్రీ పెట్టేసా. నెక్స్ట్ ప్యాన్ పెట్టి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసేస్తున్నా తుంచి. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్, పసుపు వేసేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోవాలండి. ఇలా వేగిన తర్వాత ఈ పప్పు వేసేసుకోవాలి. పప్పు వేసాక మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ కంటెంట్ ఏమన్నా ఉంటే మనకి అవి ఆవిరిలో పోతుంది, ఫ్రై అయిపోతుంది బాగా పప్పు. ఇలా బాగా కలిపేసి ఇంకా ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ ఈలోపే రైస్ చూద్దాము. రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో వీటిని చేస్తున్నా. ఇంకా రైస్ అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి పప్పులో కూడా చూద్దాము. ఇది బాగా ఫ్రై అయింది, వాటర్ అంతా పోయింది. సో ఇప్పుడు కొబ్బరిని వేసేద్దాము, కొబ్బరి తురుముని. ఇలా కొబ్బరి తురుము మొత్తం వేసేసిన తర్వాత బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. కొబ్బరి పెద్ద వేగడానికి టైం పట్టదు. ఇలా కొబ్బరిని వేసిన వెంటనే మనకి పప్పులో మొత్తం కర్రీలో బాగా కలిసేటట్టు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవడమేనండి. ఇంకా చూసారా కర్రీ రైస్ కంప్లీట్ అయిపోయింది.
నెక్స్ట్ ఈ మిక్సీ జారు చిన్న ఈ 3-4 గిన్నెలు ఉన్నాయి కదా, వెంటనే తోమేస్తున్నా. మిక్సీని అయితే మాత్రం మనము వెంటనే వాడిన వెంటనే తోమేసుకున్నాం అంటే మనకి ఇలాంటి అప్లియన్సెస్ త్వరగా పాడవకుండా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నుతుందంట. నెక్స్ట్ మాకు టిఫిన్కి మీకు తెలుసు కదా అందరికీ, బ్రేక్ఫాస్ట్కి నేను మా హస్బెండ్ ఇక్కడ ఈ శనగలు, రాజ్మా ఇంకా పల్లి నానబెట్టినవి తింటామని, సో అవి కూడా ఒకసారి మళ్ళీ వాష్ చేసేసి కొంచెం వాటర్ వేసేసి మనకి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని నేను కుక్కర్లో పెట్టేసి 5 విజిల్స్ రప్పిస్తాను, 5 or 4 ఇలా మీడియం ఫ్లేమ్లో. నెక్స్ట్ వచ్చేసి నేను టిఫిన్కి ఇడ్లీ పిండి రెడీ చేసుకున్నానండి, ఇడ్లీ వేసేస్తున్నాను. సో ఇడ్లీ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఆల్రెడీ. ఇడ్లీ వేసేసుకుంటా అంటే వెంటనే ఇది బయట పెట్టేసి ఒక 5 minutes కొంచెం మనకి మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా కొంచెం వాటర్ పడతాయి, ఎక్కువ పట్టవు, ఒక 5-6 స్పూన్లు పడితే సరిపోతుంది. ఇలా బాగా కలిపేసుకొని సాల్ట్ వేసేసి ఇది ఇడ్లీ బ్యాటర్ లా రెడీ చేసేసుకుందాము. చూసారు కదండి, ఇలా బాగా కలిపేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే. మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలి. నేను డైలీ ఒకటే టిఫిన్ అని పెట్టానండి, ఒకరోజు ఇడ్లీ పెడితే ఒకరోజు దోశ, ఒకరోజు పెసరట్టు అట్లా పెడతా, ఒకరోజు ఉప్మా అలా. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ లోపే నాకు ఇక్కడ 5 విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇవి గ్యాస్ ఆఫ్ చేసేసా, అది కూడా పక్కకి దింపేసుకొని నేను ఇడ్లీ బ్యాటర్ని ఒకసారి వాష్ చేసేసి ఇడ్లీలు వేసేసుకుంటున్నానండి. నేను నెయ్యి ఏమీ అప్లై చేయను, కావాలనుకుంటే నేను ఇడ్లీ వేసిన తర్వాత పైన నెయ్యి అప్లై చేస్తాను, నేను ప్లేట్కి ఏం రాయనండి. సో ఇడ్లీ బ్యాటర్లో కూడా కొంచెం వాటర్ వేసేసి నేను రెడీ చేసేసాను కదా, ఇలా ఇడ్లీలో ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఇడ్లీ కూడా మనకి రెడీ అయిపోతాయి. పిల్లలు లేచేసారండి, సో మూత పెట్టేసి ఇడ్లీ రెడీ చేసేద్దాం. ఆల్రెడీ చట్నీ ఉంది. సో ఇక్కడ లంచ్ అండ్ స్నాక్స్ రెడీ చేసేస్తున్నాను. స్నాక్స్లోకి బనానా ఇంకా రాగి మురుకులు ఉన్నాయి, అవి పెట్టేస్తున్నా. ఒక డార్క్ చాక్లెట్ ఏంటది డార్క్ ఫ్యాంటసీ కూడా ఉంది, ఒక్కొక్కటి పెట్టేసి నేను ఇంకా ఇక్కడ ఏంటంటే లంచ్తో పాటు ఇంకొక స్నాక్ కూడా పెడతానండి, ఫ్రూట్. అది వచ్చేసి నేను యాపిల్ పెట్టాను, ఇద్దరికి ఒక్కొక్క యాపిల్. సో ఇద్దరికి కూడా బ్యాగ్స్లో పెట్టేస్తున్నా, లంచ్ బ్యాగ్లో. బస్సు అయితే 8కే వచ్చేస్తుందండి. సో ఒక బ్యాగ్ ఇటు సైడ్ పడిపోయింది కదా, సో ఈ బ్యాగ్ కూడా రెడీ చేసి పక్కన పెట్టేశాక ఇంకా పిల్లలకి టిఫిన్ తినిపించేస్తే వాళ్ళు రెడీ అయిపోతారు స్కూల్కి. అస్సలు ఈ వెదర్ చేంజ్ అయింది కదండి, పిల్లలు సతాయిస్తున్నారు లేవటానికి. అమ్మో, వాళ్ళని 6 దాటిన తర్వాత లేపితే 7కి లేస్తున్నారండి. పిల్లల్ని బస్సు ఎక్కించేసి వచ్చేసాను నేను. బస్సు ఎక్కించేసి వచ్చేసిన తర్వాత చూసారా కిచెన్ ఎలా ఉందో. మా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం. అవి నేను ఇంకా తిన్న తర్వాత చేద్దాంలే, కొంచెం అలసటగా ఉందని చెప్పి నేను సింక్లో పడిసేసాను. ఎన్ని గిన్నెలు అయిపోయినాయో చూడండి సింక్ నిండా. అందుకే అంటారు వెంటనే క్లీన్ చేసేసుకుంటే మనకి పెద్ద అలసట తగ్గుతుంది, బర్త్డేని అనిపించదు. సో ఇవన్నీ కూడా నేను బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయి మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాతే నేను క్లీన్ చేస్తున్నా. ఒక 1/2 hour అయితే నేను రిలాక్స్ అయ్యానండి, కొంచెం నీరసం అనిపించింది. సో అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను, ఇడ్లీవి అన్నీ. అంతా క్లీన్ అయిపోతే నేను మళ్ళీ ఒకసారి కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసేస్తాను. సో అంతా కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టేద్దాం. మనకి గిన్నెలన్నీ తోమిన తర్వాత సింక్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా మనకి డస్ట్బిన్ బయట పెట్టేయటం, అలా మనకి డస్ట్బిన్ కవర్స్ మార్చడం అట్లా. అది అయిపోయిన తర్వాత నేను ఈ లోపే కిచెన్ని క్లీన్ చేసేస్తున్నా. చూసారు కదా, ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటే మనకి ఏదైనా మార్నింగ్ హడావిడిగా కుక్ చేసేస్తాం కదా, టైం అయిపోతుందేమో అని కంగారుగా, ఈలోపు మనకి ఏదైనా గ్యాస్ కింద ఏమైనా పడవచ్చు, రైస్ లాంటివి, అప్పుడే బొద్దింకలు ఎక్కువగా వస్తాయి. సో అది కూడా క్లీన్ చేసేసి మొత్తం మనకి వాటర్ ఏం లేకుండా చేసేసుకోవాలి. సింక్ కూడా క్లీన్ చేసేసుకోవాలి వెంటనే. నేనైతే డైలీ 2 times సింక్ క్లీన్ చేస్తానండి. మార్నింగ్ లంచ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి. ఇలా అయితే మనకి కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. సో నేను ఒక ఆఫ్టర్నూన్ వరకు కూడా రెస్ట్ తీసేసుకున్నాను. ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను లంచ్ తినేసానండి. నేను ఒకదాన్నే కదా, సో తినేసిన తర్వాత ఆ గిన్నెలు కూడా ఉన్నాయి, నేను ఆమ్లెట్ వేసుకున్నాను. సో మొత్తం తిన్నవన్నీ కూడా కంప్లీట్ చేసేసి నేను ఆ గిన్నెలు కూడా తోమేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇలా మనకి రైస్ కూడా నాకు అయిపోయింది. సో ఆ గిన్నె కూడా ఒకసారి వాష్ చేసేసుకుంటున్నాను. నాకు అలా ఉంచేయడం డర్టీగా అనిపిస్తుంది. సో మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని
నేను మార్నింగ్ రెడీగా ఉన్న గిన్నెలు మనం తోమేసి పక్కకు పెట్టేశాను కదండి, అవి కూడా ఆరిపోయినాయి యూటిలిటీ ఏరియాలోవి. సో అవన్నీ తీసి దేని ప్లేస్లో అది పెట్టేస్తున్నా. ఆఫ్టర్నూన్ ఇది కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నానండి. అంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ క్లీన్ అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ నాకు టైం దొరికింది. సో కొంచెం నా టైం అంటూ ఉంటుంది కదా నాకు. సో కొంచెం టీవీ చూసి తర్వాత నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత కొన్ని పనులు ఉన్నాయి. సో అవి కూడా చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా దేని ప్లేస్లో అది పెట్టేసుకుంటున్నాను. మనకి ప్రతిదానికి ఒక చిన్న ప్లేస్ అంటూ ఇచ్చామంటే మనకి హడావిడి ఉండదు. దేని ప్లేస్లో అది త్వరగా సర్దేసుకుంటూ ఉంటాము. మొత్తం ఇలా నేను వాడిన గిన్నెలన్నీ కూడా నేను సర్దేసుకుంటున్నాను. తీసేసి ఆల్రెడీ ఇప్పుడు నేను తీసుకున్నాను కదా, అంటే ఇక్కడ కడిగాను కదండి రైస్వి గిన్నెలు, అవి కూడా దాంట్లో పెట్టేసి అవి కూడా పెట్టానంటే ఈవినింగ్కి ఇవి కూడా ఆరిపోతాయి. ఇంకా మన హోమ్ మేకర్స్ తినడం, వంట చేయటం, గిన్నెలు తోమటం, తుడటం, క్లీన్ చేయటం ఇదే సరిపోతుంది కదండి. ఇంకా లైఫ్ అంతా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇదేనా ఇంకా ఈ వర్క్ తప్ప ఇంకేమీ లేదా అనిపిస్తుంది. చాలా చిరాగ్గా ఉంటుంది కదండి. నెక్స్ట్ ఒకసారి కిచెన్ అంతా కూడా మళ్ళీ క్లీన్ చేసేస్తున్నాను నేను. ఇలా క్లీన్ చేసేసుకుంటే నాకు కొంచెం ఏంటో చిన్న మరకబడ్డ నాకు అస్సలు మనసు బాగుండదు. అదంతా క్లీన్ చేయాలనిపిస్తుంది. ఆ గిన్నెలు ఏంటంటే నేను ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ కోసం అని చెప్పి నేను పప్పు నానబెట్టానండి, మినప్పప్పు, రైస్. ఇంకా అవి ఈవినింగ్ చేసేసి నేను మిక్సీ జార్లో వేసేస్తాను, పిండి రుబ్బేసుకుంటాను. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 12:30 or 1 అవుతుంది. సో మళ్ళీ ఒకసారి ఇలా సింక్ క్లీన్ చేసేసి నేను ఒక 1.5 అవర్ పడుకుంటానండి ఆఫ్టర్నూను. నాకేంటో కానీ మా చిన్నబాబు పుట్టిన దగ్గర నుంచి మధ్యాహ్నం పడుకోవటం బాగా అలవాటైపోయిందండి నాకు. ఒక్కరోజు పడుకోకపోయినా ఈవినింగ్ చాలా హెడేక్ వస్తుంది. సో నాకు ఎంత పని ఉన్నా కానీ నేను ఆఫ్టర్నూన్ సింపుల్గా న్యాప్ వేసేస్తాను. పిల్లలు ఎలాగో స్కూల్లో పడుకుంటారండి, వాళ్ళకి న్యాప్ టైం ఉంటుందంట. సో 1.5 అవర్ పడుకుని లేచి ఒకసారి ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ పనిలోకి వెళ్ళిపోదామా. రోజంతా పని ఏంటో బాబోయ్. ఇప్పుడు వచ్చేసి టైం 3 అయింది. 1 అవరే ఉందండి నాకు. ఈ 1 అవర్లోనే నేను పప్పు అంతా రెడీగా నేను పిండి రుబ్బేసి పక్కకు పెట్టేస్తా. పిల్లలు 4కి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చారంటే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా. సో ఈ 1 అవర్లోనే నేను త్వరగా ఒకసారి మళ్ళీ పప్పుని బాగా కడిగేసి వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. బాగా ఉంటుంది కదండి, ఒక 8 అవర్స్. సో ఇలా బాగా చేసుకుంటే, బాగా వాష్ చేసుకుంటే మనకి మట్టిగా అనిపించదు, గ్యాస్ కూడా పట్టదంట. సో మిక్సీ జార్లోకి ఫస్ట్గా నేను ఇడ్లీ బ్యాటర్ కోసం అని చెప్పి వేసేస్తున్నాను పప్పు. ఇలా మొత్తం కూడా వేసేసుకుంటున్నాను. ఇది 1 గ్లాసే తీసుకున్నానండి, పిల్లల కోసమే కదా. సో ఒకసారి కొంచెం వాటర్ ఉంటే తీసేసి అది వేసేస్తున్నా. నేను 1 to 2 అవర్స్ ముందే నేను ఇడ్లీ రవ్వ నానబెట్టేస్తానండి. నేను ఈసారి మర్చిపోయాను. సో ఒకసారి ఇట్లా కడిగేసుకొని ఇది పక్కకు పెట్టి నేను ఇడ్లీ బ్యాటర్ని కూడా నేను రెడీ చేసి పక్కకు పెట్టేసుకుంటాను. లేకపోతే మళ్ళీ ఇడ్లీ బాగా రావేమో అని అదో టెన్షను. సో మనకి వీటికి సరిపడా, ఈ పిండికి సరిపడా గిన్నెలు కూడా తీసేసుకుంటున్నా. చూసారు కదా, ఇక్కడ నేను ఇడ్లీ రవ్వ 1 గ్లాస్కి 2 గ్లాసెస్ తీసుకుంటా, అంతేనండి. ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఒకసారి వీటిని 2-3 టైమ్స్ అయినా కడగాలి. ఒకవేళ చిన్న ఇడ్లీ రవ్వలో నలకలు ఏమన్నా ఉంటే పోతాయి. సో కలిపేసి పక్కకు పెట్టేస్తున్నా. నెక్స్ట్ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసేసానండి మొత్తం. దోశ బ్యాటర్ కూడా నేను అంతా మీకు చూపించలేదు కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. సో నేనైతే మిక్సీ జార్లో వేసేసి మెత్తగా రుబ్బేసుకున్నాను. ఇది వచ్చేసి దోశలకి. ఇప్పుడు కలిపేది ఇడ్లీ బ్యాటర్ అండి. ఇడ్లీ నూకలో నేను డైరెక్ట్గా వేసేసి మొత్తం 2 కూడా రెడీ చేసేసి ఒక 2 అవర్స్ నేను బయట పెట్టేస్తా ఫర్మెంట్ కోసం. ఓవర్ నైట్ పెడతానంటారు కానీ నాకు ఎందుకోనండి నా హ్యాండ్కి మరి అలా ఉంటుందో ఏంటో, మరి ఈ పిండి బ్యాటర్స్ పుల్లగా అయిపోతాయి. ఒక 1 డే ఉంచానంటే నెక్స్ట్ 2nd డేకి పుల్లగా అయిపోతుందండి బాబు. అందుకే నేను కొంచెం క్వాంటిటీ పరంగా అయితే తక్కువ తీసుకుంటాను. ఇలా తక్కువ తీసుకుంటే అయిపోయినప్పుడల్లా మిక్సీ జార్లో చేసేసుకుంటే బాగుంటుంది. మరి అందరికీ ఎలా అవుతుందో నా హ్యాండ్గా ఏంటో అర్థం కావట్లేదు నాకు. సో ఈ మిక్సీ జార్లు వాడినవి కూడా నేను కడిగేసి పక్కకు పెట్టేస్తున్నా. ఏంటో ఈ గిన్నెలు తోమడం ఏంటో అనిపిస్తుంది కదండి ఒక్కొక్కసారి. సో మొత్తం కూడా కలిపేసి నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడానికి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఏదైనా పిండి మరకలు అంటుకున్నాయేమో. సో క్లీన్ యాజ్ యూ గో, మీకు తెలుసు కదా,
క్లీన్ యాజ్ యూ గో మనం వర్క్ చేసుకుంటూనే క్లీన్ చేసేసుకున్నామంటే మనకి బాగుంటుంది. ఇంకా పిల్లల కోసం స్నాక్స్కి నేను ఈ పపాయ ఎంత స్వీట్ ఉందంటేనండి పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మేము ఫ్రూట్స్ ఎక్కువ తింటామండి. సో పపాయ తీసుకున్నాం, ఎంత బాగుందో నిజంగా, చాలా స్వీట్ ఉంది ఇది. సో పైన పీల్ అంతా కట్ చేసేసి నేను ముక్కలుగా కట్ చేసి పిల్లల కోసం సెపరేట్ చేసి పెట్టేశాను. పిల్లలకి ఇంకా రావడానికి 10 మినిట్స్ ఉంది అంతేనండి. బస్సు వస్తుంది కిందకి, సో వెళ్ళాలి. ఈలోపే మనకు స్నాక్స్ వచ్చిన వెంటనే పెట్టేసుకోవడానికి బాగుంటుంది కదా. వాళ్ళు ఏం తింటున్నారో ఏంటో అర్థం కావట్లేదు. డైలీ అయితే మాత్రం బాక్స్ ఖాళీ చేసుకునే తెస్తున్నారు, మరి తింటున్నారో లేదో ఏంటో తెలియదు. సో ముక్కలుగా కట్ చేసేసుకుని అన్నీ కూడా సపరేట్ చేసేస్తున్నాను. లోపల సీడ్స్ని తీసేసి, ఇంకా పిల్లలు వచ్చారంటే చూడండి వాళ్ళ ఆటలు పాటలు ఇంకా వాళ్ళతో సరిపోతుంది. ఇంకా ఏ పని కూడా అవ్వదు. అందుకే నేను వాళ్ళు పడుకున్నప్పుడు, వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడే చేసుకుంటా మెయిన్ పని ఏమైనా ఉందంటే. సో కర్రీ కూడా మార్నింగ్ శనగపప్పు కొబ్బరికాయ కర్రీ చేశాను కదండి, అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వేరే కర్రీ ఏదో ఒకటి ఆలోచించాలి. సో పిల్లల కోసం పపాయ పక్కకు పెట్టేశాను. వాళ్ళు వచ్చారు. ఈలోపు ఏంటంటే నేను ఈవినింగ్ పెసరపప్పు చారు కాద్దాం అనుకుంటున్నా, వడియాలు. సో పెసరపప్పు నానబెట్టేసుకుంటున్నా. నెక్స్ట్ పిల్లల కోసం కిందకి వెళ్తున్నాను. పిల్లలు తీసుకొచ్చేసా. వాళ్ళు స్నాక్స్ తినేశారు. పపాయ చాలా బాగుంది అంటున్నారు. ఇలా ఒకరికొకరు తినిపించుకుంటూ టీవీ చూస్తూ తింటారు. డ్రెస్ చేంజ్ చేసేసానండి. సో మా చిన్నోడు ఆడుకుంటున్నాడు, పెద్దోడు వేరే గేమ్ సైకిల్ తొక్కుంటున్నాడు బయట. సో వీళ్ళు కొంచెం ఆడుకుంటున్నప్పుడే నేను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను వడియాలు వేపేసానండి ముందే, ఆ క్లిప్ మిస్ అయింది. సో నెక్స్ట్ రైస్ పక్కకు పెట్టేసా, పెసరపప్పు కూడా ఉడికించేసుకుంటున్నాను పెసరపప్పు చారు కోసం. నెక్స్ట్ ఇక్కడ రైస్ మీకు తెలుసు కదండి, నా ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ వాటర్ మరిగిన తర్వాత నేను బియ్యం వేసేసుకుంటున్నాను. సో మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నా. ఈ పప్పు కూడా మీడియం ఫ్లేమ్లో పెడితే త్వరగా మనకి పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుంది కదండి, పెద్ద ప్రాబ్లం లేదు. లేకపోతే కుక్కర్లో వేసుకోవసరం లేదు. నెక్స్ట్ ఉడికిన తర్వాత కొంచెం మెదుపుకోవాలి, మరీ గట్టిగా ఉండకూడదు. సో మెత్తగా ఉండాలి. ఈలోపే రైస్ కంప్లీటెడ్. రైస్ని కూడా వాష్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెసరపప్పు ఉడికేసింది కదండి, మనకి పెసరపప్పు రసంకి తగ్గట్టుగా వాటర్ వేసేసుకుని పసుపు ఉప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా ఆనియన్ ఒక్కటి సైసెస్లా కట్ చేసి మనకి మరిగించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు మరగాలండి. మరిగిన తర్వాత పోపు పెట్టేసుకోవాలి. పోపు కోసం కడాయి పెట్టేసా. ఇది వచ్చేసి పెసరపప్పులో మనం చింతపండు ఏం వేసుకోమండి, ఎందుకంటే లాస్ట్లో లెమన్ స్లైసెస్ పిండుకుంటే బాగుంటుంది. మీకు ఇష్టం లేదంటే చింతపండు అన్న వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి పోపుకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర నా దగ్గర అవైలబుల్లో లేదు, ఎందుకంటే మార్కెట్ ఈరోజే కదా. సో నేను వెళ్ళాలి తీసుకురావాలి. సో ఇదంతా వేసేసుకుంటున్నా, మొత్తం ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఇందులోకి. వేసేసి మూత పెట్టేస్తే మనకి కర్రీ రైస్ ఇంకా పప్పు రెడీ అయిపోయింది, పప్పు రసము. సో దీనికి వాడిన గిన్నెలు ఉంటాయి కదండి, అవి కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే నాకు నైట్కి పెద్ద బర్త్డే అనిపించదు. చూసారా ఈ 1 డేలోనే నేను ఎన్నిసార్లు క్లీన్ చేశాను. ఈ వడియాలు వేపినవి ఇది అది మొత్తం ఉన్నాయి. ఈ రైస్వి గరెట్లు పోపు గిన్నెలు మొత్తం ఇవి కడిగేసి పక్కకు పెట్టేసా. పిల్లలు లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ నేను స్కూల్ నుంచి వచ్చిన వెంటనే క్లీన్ చేస్తానండి, అదైతే నేను వీడియో తీయలేదు లెంత్ ఎక్కువైపోతుందని. సో నెక్స్ట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే 9 to 9:30కి పడుకుంటాము. డిన్నర్ వచ్చేసి 7:30కే మేము కంప్లీట్ చేస్తాము. ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ కూడా చేస్తాం బయట. నెక్స్ట్ మేము తినేసిన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది కదా, మొత్తం అవన్నీ మళ్ళీ చూసారా సింక్ అంతా నిండిపోయింది మేము కంప్లీట్ చేసేసరికి. ఏంటో పని. మొత్తం అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నా. డిష్ వాషర్ తీసుకుంటే చాలా బాగుంటుంది కదండి, అది తీసుకోవాలి, ప్లాన్ చేయాలి నెక్స్ట్ ఇయర్ కానీ తీసుకోవాలి అనుకుంటున్నాను డిష్ వాషర్ని. మీ ఇంట్లో డిష్ వాషర్ ఉంటే ఎలా వాడతారో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలా మొత్తం అన్ని గిన్నెలు తోమేసిన తర్వాత మొత్తం కూడా క్లీన్ చేసేసుకుందాము. సింక్ ఇంకా కిచెన్ కూడా అంతా మీకు చెప్పనవసరం లేదు కదండి, మీ అందరికీ తెలుసు. మొత్తము కిచెన్ సింక్ మొత్తం అదంతా వాష్ చేసేసుకుంటే మనకి నైట్ పని అయిపోయినట్టే. మేము 9:30కే పిల్లల్ని పడుకోబెట్టేస్తాం, మార్నింగ్ మళ్ళీ స్కూల్కి లేపాలి కదా.
సో లేట్ అవుతుంది, వాళ్ళకి నిద్ర సరిపోదని చెప్పి మేము ఎప్పుడు కూడా లేట్ నైట్స్ అది ఉండమండి. ఎప్పుడైనా వీకెండ్స్ అయితేనే మూవీ చూడడం ఆర్ బయటకు వెళ్ళడం అట్లా చేస్తాం. సో మొత్తం కూడా తీసేసి ప్రతి కార్నర్ కూడా క్లీన్ చేసుకోవాలండి డైలీ. ఇదైతే డైలీ హ్యాబిట్లో పెట్టుకోవాలి మనం. ఇలా డైలీ హ్యాబిట్ మనం అలవాటు చేసుకున్నామంటే మనకి చాలా నీట్గా ఉంటుందండి కిచెన్ అయితే. సో మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోవచ్చు. మనము కిచెన్ అంటే ఓన్లీ కౌంటర్ టాపే క్లీన్ చేస్తాం. కాకపోతే ఈ గ్యాస్ స్టవ్ కిందన గ్యాస్ వెనకాల ఉన్న గోడ ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, అది ఆ టైల్స్ అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి బాగా. అప్పుడే మనకి కిచెన్లోకి చిన్న చిన్న పురుగులు బొద్దింకలు ఏమీ రాకుండా ఉంటాయి. అసలే రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదండి. చిన్న తడి ఎక్కడైనా ఉన్నా కానీ మనకి బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అయిపోతుంది, దోమలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలా మనం క్లీన్ చేసుకుంటూ మనకి ఒక నార్మల్ క్లాత్ ఉంటే దాంతో క్లీన్ చేసేసుకున్నామంటే తడి ఎక్కడ ఉండదు. లేకపోతే ఇలాంటిది ఏమంటారు దాని పేరు, ఈ వాటర్ని యూజ్ చేసుకునే స్క్రబ్బరా అలాంటిది ఉంటే ఒకసారి దాంతో క్లీన్ చేసేసుకోవచ్చు. వాటర్ అంతా దానికి వచ్చేస్తుంది. సో ఇలా బాగా క్లీన్ చేసేసుకుని సింక్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నామంటే మనకి ఈ డే అంతా కంప్లీట్ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. వేరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.